నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 27వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరం శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు. రేపు ఆషాఢ మాస బహుళ పక్ష సప్తమి తిథి. రాత్రి 9:19 వరకు తదుపరి అష్టమి తిథి. రేవతి నక్షత్రం మధ్యాహ్నం 1 గంట వరకు తదుపరి అశ్విని నక్షత్రం. ధృతి యోగం రాత్రి 10:44 వరకు తదుపరి శూల యోగం. భద్ర అంటే విష్టికరణం ఉదయం 10:22 వరకు, భవకరణం రాత్రి 9:19 వరకు తదుపరి బాలవకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం లేదు. అమృతకాలం ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:15 వరకు. మరలా రాత్రి 4:57 నుండి ఎల్లుండి ఉదయం 6:28 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:54, సూర్యాస్తమయం సాయంత్రం 6:51. చంద్రోదయం రాత్రి 11:26, చంద్రాస్తమయం మధ్యాహ్నం 11:32. అభిజిత్ ముహూర్తం పగలు 11:57 నుండి మధ్యాహ్నం 12:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:54 నుండి 7:38 వరకు. రాహుకాలం ఉదయం 9:08 నుండి 10:45 వరకు. గుళిక కాలం సాయంత్రం 5:54 నుండి 7:31 వరకు. యమగండం మధ్యాహ్నం 2 గంటల నుండి 3:37 వరకు. రేపు మాస కాలాష్టమి. కాలభైరవ భక్తులు ప్రతి నెలా వచ్చే బహుళపక్ష అష్టమి తిథి రోజు పగటిపూట ఉపవాసం ఉండి సాయంత్రం శివునికి రుద్రాభిషేకం చేస్తారు. తమిళ సాంప్రదాయ పంచాంగముల ప్రకారం రేపు శీతలా సప్తమి. రేపు గ్రామీణులు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇలా చేయటం వలన సాంక్రమిక వ్యాధులు సోకకుండా ప్రబలకుండా ఉంటాయని నమ్మకం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.